చంద్రికతో చామంతి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. అత్త, నా తరఫున గార్డియన్గా ఎవరైనా సంతకం చేయాలంట అత్త. మా అమ్మ చూస్తే జ్వరంతో పడుకొని ఉంది. అయితే ఇంకా నా తరఫున రావటానికి ఇంకెవరున్నారు అత్త? ఎవరైనా వచ్చి సంతకం చేస్తేనే కాలేజ్లో అడ్మిషన్ ఓకే చేస్తారంట, నన్ను జాయిన్ చేసుకుంటారంట, లేదంటే జాయిన్ చేసుకోరంట అత్త. ప్లీజ్ అత్త, ఎలాగైనా నన్ను నా దగ్గరికి వచ్చి సంతకం చేయాలి అత్త అని అంటూ చెప్తుంది చంద్రికతో చామంతి. అప్పుడే ఆ మాటలు రమాదేవి అన్నీ వింటుంది. విన్న తర్వాత అందరినీ ఒకేసారి బయటికి పిలుస్తుంది. పిలిచి ఇలా చెప్తుంది. హర్షతో అంటుంది, ఏమండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని ఉంది అని అంటుంది. రే ప్రేమ్, నువ్వు అరుణ్తో పాటు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది. చంద్రిక, నువ్వు ఆ పనుంది ఈ పనుందని అటు ఇటు తిరగకుండా నేను చెప్పింది చేయాలి అని అంటూ అందరికీ బిజీగా పనులు చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అని చెప్పి అందరూ సరే అని చెప్పి ఎవరు బిజీగా వాళ్ళు పనుల్లో అయిపోతే చామంతి మాత్రం ఒక్కతే నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. తనలా బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ నాకు గార్డియన్గా ఎవరు లేరు, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి అలా వెళ్తూ ఉంటే ఒక కార్తో వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తుంది. ప్రేమ్కి పెళ్లి సంబంధం చూసిన అమ్మాయి అలా డాష్ ఇచ్చేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ కింద పడిపోతుంది. చేతిలో ఉన్న పేపర్స్ అన్నీ కూడా అన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోతాయి. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చామ్ని లేపుతారు. ఇక తను మాత్రం కారులో నుంచి స్టైల్గా దిగుతుంది. కోపంగా చామ్ని చూస్తూ ఉంటుంది. చామంతి అలా కింద పడిపోతుంది. ఇక చామ్ని అందరూ వచ్చి లేపుతూ ఉంటే తను కోపంగా చామ్ని చూస్తూ ఉంటుంది. ఏ రకంగా చామ్తో గొడవ పడుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.